మీ చైల్డ్ స్కూల్ ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ట్రెండ్ ని బట్టా, లేదా మార్క్స్ ని బట్టా, లేదా ఎవరో రిలేటివ్స్ సజెస్ట్ చేశారనా? ఈ రోజు చాలా మంది పేరెంట్స్ డిఎంఐటి టెస్ట్ చేయించుకున్నా కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారో తెలుసా? డిఎంఐటి రిపోర్ట్ తీసుకుని ఎగ్జైట్ అవుతారు, కానీ నెక్స్ట్ స్టెప్ లో కన్ఫ్యూజ్ అయిపోతారు. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఎవరైతే డిఎంఐటి టెస్ట్ చేయించుకున్నారో ఈ రిపోర్ట్తో ఏం చేయాలి అని ఈ రోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. డిఎంఐటి చేయించాక మీ చైల్డ్ ఎబిలిటీస్ని బట్టి ఎలా స్కూల్ సెలెక్ట్ చేయాలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. క్లారిటీ. అంటే డిఎంఐటి అంటే మ్యాజిక్ కాదు, కానీ పవర్ఫుల్ గైడెన్స్ టూల్ అన్నమాట. అది మీ చైల్డ్ న్యాచురల్ స్ట్రెంగ్స్ ఏంటి, లెర్నింగ్ స్టైల్ ఏంటి, బ్రెయిన్ డామినెన్స్ ఏంటి అనేది ఇన్సైట్స్ ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మీ చైల్డ్ ఎలా నేర్చుకుంటాడు, ఎలా థింక్ చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఇవి అర్థమవుతాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ డిఎంఐటి రిపోర్ట్ వచ్చాక స్కూల్ ని ఎలా సెలెక్ట్ చేయాలి అని. ఫస్ట్ మీ చైల్డ్ లెర్నింగ్ స్టైల్ అర్థం చేసుకోండి. కొంతమంది చిల్డ్రన్ విజువల్ లెర్నర్స్ ఉంటారు. వాళ్ళు ఇమేజెస్ ద్వారా, వీడియోస్, డయాగ్రామ్స్ తో ఫాస్ట్ గా నేర్చుకుంటారు. ఇలాంటి చిల్డ్రన్ కి యాక్టివిటీ బేస్డ్ స్మార్ట్ లెర్నింగ్ స్కూల్స్ బెస్ట్ ఆప్షన్. కొంతమంది చిల్డ్రన్ ఆడిటర్ లెర్నర్స్ ఉంటారు. వాళ్ళు లిసనింగ్ ద్వారా బెటర్ గా గ్రాస్ప్ చేసుకుంటారు. ఇలాంటి చిల్డ్రన్ కి ఎక్స్ప్లెనేషన్ స్ట్రాంగ్ గా ఉండే స్కూల్స్ చాలా బెటర్ ఆప్షన్. కొంతమంది చిల్డ్రన్ కైనస్థెటిక్ లెర్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ప్రాక్టికల్ గా చేసినప్పుడు మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఇలాంటి చిల్డ్రన్ కి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఉంటే ఈజీగా నేర్చుకుంటారు. అలాంటి స్కూల్స్ ఉంటే పర్ఫెక్ట్. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే స్కూల్ టీచింగ్ మెథడ్ మీ చైల్డ్ లెర్నింగ్ స్టైల్ కి మ్యాచ్ అవుతుందా లేదా. సెకండ్, బ్రెయిన్ డామినెన్స్. డిఎంఐటిలో కొంతమంది చిల్డ్రన్ లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ ఉంటారు. అంటే లాజికల్ థింకింగ్, నంబర్స్, స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇలాంటి చిల్డ్రన్ కి స్ట్రక్చర్డ్ సిలబస్ ఉండాలి. కాన్సెప్ట్ బేస్డ్ క్లారిటీ ఉంటే అలాంటి స్కూల్స్ బెటర్ ఆప్షన్. కొంతమంది చిల్డ్రన్ రైట్ బ్రెయిన్ డామినెన్స్ ఉంటుంది. అంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఆర్ట్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇలాంటి చిల్డ్రన్ కి రిజిడ్ సిస్టమ్ ఉంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండలేరు. సో ఫ్లెక్సిబుల్, క్రియేటివ్ ఎన్విరాన్మెంట్ కావాలి. లేకపోతే ఆ చైల్డ్ ఇంట్రెస్ట్ స్లోగా తగ్గిపోతుంది. నౌ థర్డ్, ఇంట్రెస్ట్ మ్యాపింగ్. డిఎంఐటిలో చైల్డ్ ఇంట్రెస్ట్ ఏరియాస్ ఏమున్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తాయి. మ్యూజికా, ఆర్ట్సా, స్పోర్ట్సా, లీడర్షిప్పా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మీ చైల్డ్ కి ఆ ఇంట్రెస్ట్ ని గ్రో చేయడానికి స్కూల్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అని. ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేసే స్కూలా, లేదా ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుందా? రైట్ స్కూల్ అంటే చైల్డ్ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి అది గ్రో చేయడానికి సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని స్కూల్ అంటే ప్రెషర్ ఉండకూడదు. నౌ ఫోర్త్, పర్సనాలిటీ టైప్. కొంతమంది చిల్డ్రన్ ఇంట్రోవర్ట్ ఉంటారు, ఇంకొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్ చైల్డ్ కి టూ మచ్ ప్రెషర్, పబ్లిక్ ఎక్స్పోజర్ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా కష్టం అవ్వచ్చు. అదే ఎక్స్ట్రోవర్ట్ చిల్డ్రన్ కి ఫ్రీడమ్ కావాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. కాబట్టి స్కూల్ ఎన్విరాన్మెంట్ పర్సనాలిటీకి సూట్ అవ్వాలి. ఫిఫ్త్ ఏంటంటే ప్రెషర్ లెవెల్. చాలా స్కూల్స్ హెవీ అకాడమిక్ ప్రెషర్స్ ఇస్తాయి. కొన్ని స్కూల్స్ ఏమో బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫాలో చేస్తాయి. మీ చైల్డ్ స్ట్రెస్ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా, లేదంటే కామ్ ఎన్విరాన్మెంట్ కావాలా? ఈ డిఎంఐటి రిపోర్ట్ లో ఎమోషనల్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. పేరెంట్స్, ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టాప్ స్కూల్లో జాయిన్ చేస్తే ఫ్యూచర్ సెక్యూర్ అని అనుకోవడం. కానీ నిజమేంటంటే రాంగ్ స్కూల్ ప్లస్ రాంగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ కాన్ఫిడెన్స్ డ్యామేజ్. అదే రైట్ స్కూల్, రైట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ పొటెన్షియల్ ఎక్స్ప్లోడ్. అర్థమైందా? ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? స్కూల్ బోర్డు కన్నా స్కూల్ అప్రోచ్ ఇంపార్టెంట్. ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసిఎస్సియా అది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే టీచింగ్ మెథడ్, టీచర్ సపోర్ట్, చైల్డ్ కంఫర్ట్. ఇది ప్రైమరీ. ఇంకా పేరెంట్ రోల్. డిఎంఐటి చూయించాక స్కూల్ సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు, డైలీ పేరెంటింగ్ కూడా అలైన్ అవ్వాలి. మీ చైల్డ్ కి విజువల్ లెర్నింగ్ స్టైల్ ఉంటే మీ ఇంట్లో కూడా చార్ట్స్ కానీ విజువల్ బేస్డ్ యాక్టివిటీస్ కానీ చేయించవచ్చు. మీ చైల్డ్ క్రియేటివ్ అయితే మార్క్స్ కోసం ప్రెషర్ ఇవ్వకండి. అదే మీ చైల్డ్ ప్రాక్టికల్ లెర్నర్ అయితే ఎక్స్పీరియన్సెస్ ఇవ్వండి. అప్పుడే డిఎంఐటి ఫుల్ వాల్యూ అనేది వస్తుంది. లేకపోతే రిపోర్ట్ ఒక ఫైల్ లాగా ఒక కబోర్డ్ లో పడిపోతుంది అంతే. పేరెంట్స్, మీ చైల్డ్ యూనిక్ కాబట్టి స్కూల్ కూడా యూనిక్ గా సెలెక్ట్ చేసుకోవాలి. కంపేర్ చేయడం స్టాప్ చేసి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఫాలో చేయడం స్టాప్ చేసి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. రిమెంబర్ దిస్ పవర్ఫుల్ లైన్: రైట్ స్కూల్ డస్ నాట్ క్రియేట్ ప్రెషర్, ఇట్ అన్లాక్స్ పొటెన్షియల్. మీరు తీసుకునే డిసిషన్ ఇప్పుడు సింపుల్ అనిపించవచ్చు, కానీ అది మీ చైల్డ్ లైఫ్ డైరెక్షన్ ని డిసైడ్ చేసేస్తుంది. కాబట్టి క్లారిటీతో డిసిషన్ తీసుకోండి, కన్ఫ్యూజన్ తో కాదు. మీ చైల్డ్ ని సిస్టమ్ కి అడ్జస్ట్ చేయకండి, బట్ సిస్టమ్ నే మీ చైల్డ్ కి సూట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేయండి. దర్ ఇస్ అ డిఫరెన్స్. అప్పుడే మీ చైల్డ్ హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా సక్సెస్ఫుల్ పాత్ లో నడుస్తాడు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ మైండ్ లో ఒక క్వశ్చన్ ఉండాలి: నేను నా చైల్డ్ ని అర్థం చేసుకొని డిసిషన్ తీసుకుంటున్నానా, లేదా
జస్ట్ వాళ్ళు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను? మీ ఆన్సర్ కామెంట్ లో తెలపండి. అలాగే మై చైల్డ్ మై డెసిషన్ అని టైప్ చేయండి. మీరు ఇప్పటివరకు డిఎంఐటి టెస్ట్ మీ పిల్లలకు చేయించకపోతే ఇప్పుడే ఈ కింద ఉన్న నంబర్ కి కాల్ చేసి మీ డిఎంఐటి టెస్ట్ ని బుక్ చేసుకోండి. లేదా మీరు ఆల్రెడీ డిఎంఐటి టెస్ట్ చేయించుకున్నారు బట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని అనుకుంటే పేరెంట్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కి ఇలాంటి క్లారిటీ అనేది చాలా అవసరం. ఈ క్లారిటీ లేకనే పిల్లల మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ప్రెషరైజ్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అప్గ్రేడ్ అవుతున్నారు, మనకంటే చాలా క్లెవర్ గా ఉంటున్నారు. మరి పేరెంట్స్ కూడా అలాంటి అవేర్నెస్ తో ఉండాలి కదా. అందుకోసమే ఈ రోజే డిఎంఐటి టెస్ట్ బుక్ చేసుకోండి. రైట్ స్కూల్ డిసైడ్ చేసే ముందు క్లారిటీతో ఉండండి. ఇంకా మన నెక్స్ట్ జర్నీలో మీ చైల్డ్ హిడెన్ టాలెంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేసి రియల్ సక్సెస్ డైరెక్షన్ ని ఎలా గైడ్ చేయాలో ఇంకా డెప్త్ గా డిస్కస్ చేద్దాం. మీ సౌజన్య పేరెంటింగ్ కోచ్ తో కలిసి కాన్షియస్ పేరెంటింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. యాజ్ ఎ పేరెంటింగ్ కోచ్ గా నేను చెప్తున్నాను, మీ పిల్లల కోసం మీరు తీసుకునే చిన్న చిన్న డెసిషన్సే మీ పిల్లల ఫ్యూచర్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో డిలే చేయకండి, రైట్ డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.